హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఫ్యామిలీస్కి మరీ ముఖ్యంగా ఆ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అయినటువంటి బజాజ్ పల్సర్ 150 యూజీ మోడల్ 2025 వేరియంట్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైస్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. 2025లో ఎవరైతే తీసుకోవాలని చూస్తున్నారు చూడండి, వాళ్ళకి ఈ వీడియో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే వర్క్ అవుతుంది. మ్యాక్సిమం 13.25 Nm టార్క్, 14 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. పవర్ అండ్ టార్క్ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది. మంచి మైలేజ్ రావాలంటే ఇలాంటి ట్యూనింగ్ చాలా అవసరం. ఇది డ్యూయల్ స్పార్క్ కాదు, సింగిల్ స్పార్క్ ఇంజిన్ అనమాట. డ్యూయల్ స్పార్క్ అయితే కొంచెం ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది మైలేజ్ పరంగా. ఇక్కడైతే మాత్రం మనకి చాలా నీట్ అండ్ క్లీన్ ఇంజిన్ అని చెప్పొచ్చు. మైలేజ్ కోసం ఎవరైతే డెడికేటెడ్గా ఒక మంచి స్పోర్టియర్ ఐకానిక్ పల్సర్ని చూస్తున్నారో, ఇదైతే మీ డైలీ కమ్యూట్కి, ఫ్యామిలీకి అన్నిటికీ బాగుంటుంది. ఖచ్చితంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఎక్కడ ఇబ్బంది అయితే చేయదు. అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళినా సరే మీరైతే హ్యాపీగా అయితే మూవ్ ఆన్ అయితే అయిపోవచ్చు. అలాగే ఇది మనకి హీల్ అండ్ టో షిఫ్టర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. కమ్యూటర్స్కి డిస్కంఫర్ట్ ఉండే విధంగా అయితే నాకు ఇంజన్ వైజ్ కానీ, ఇక్కడ ఎర్గనామిక్స్ వైజ్ కానీ ఏమీ లేవు. అలాగే ఇది మనకి సీల్ చేసినటువంటి చైన్ డ్రైవ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. చైన్ సీల్ చేసి ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి 500 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి దాని ముందు కూర్చొని దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మోరోవర్ మెయింటెనెన్స్ అయితే మాత్రం తక్కువ ఇస్తుంది అనమాట. కమ్యూటర్స్ కావాల్సింది అదే కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి సైడ్ స్టాండ్ తీస్తేనే మనకి బండి అయితే వెళ్తుంది. దీని ద్వారా మంచి సేఫ్టీ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇంజన్ గార్డ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద చిన్న గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే గార్డ్ కూడా తగిలే అవకాశం అయితే లేదు. ఇదైతే మనకి ఫైబర్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది కిక్ అంటే సెల్ఫ్ స్టార్ట్ తోటి వస్తుంది అనమాట. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఈ వీడియోని ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీకైతే ఇక్కడ ఆల్మోస్ట్ నేను అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. మీరు కొనే సమయాన్ని బట్టి ఇది చేంజ్ అవ్వచ్చు. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడం కోసం నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, కాల్ చేసి అయితే కనుక్కోండి. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,46,000 రూపాయలు అయితే పడుతుంది. ఈ వీడియో నేను జనవరి 26న రికార్డ్ చేస్తున్నాను. రిపబ్లిక్ డే సందర్భంగా 4,000 రూపాయలు డిస్కౌంట్ పల్సర్ మీద మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీక్లో ఇది ఉండొచ్చు అన్నమాట. ఇది యూజీ మోడల్ అంటే మనకి సెమీ డిజిటల్ కన్సోల్ తోటి వచ్చింది కదా. ఇదివరకు మనం పల్సర్లో చూసిన ఏదైతే యూనిక్ మోడల్ అన్నమాట. ఇది దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ కూడా ఉంటుంది. అది వచ్చేసరికి 1,51,000 దాకా పడే అవకాశం అయితే ఉంది. ఇది నేను ఈ టైంలో చేస్తున్నాను కాబట్టి ఈ ప్రైస్ ఉంది. మీరు ఫోన్ చేసి కనుక్కుంటేనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ప్రైస్ వైజ్. అలాగే ఇండియా వైడ్ చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏరియాని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి అక్కడ డీలర్షిప్ ఏరియాని బట్టి కంప్లీట్ చేంజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం సీట్ గురించి మాట్లాడుకోవాలి. సింగిల్ సీట్ ఆఫర్ చేస్తారనమాట బజాజ్ పల్సర్ 150లో. ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. మోరోవర్ ఎవరైతే కమ్యూట్ చేస్తూ ఉంటారు చూడండి, ఆఫీస్కి ఇంటికి డైలీ ఒక 60-70 కిలోమీటర్లు, వాళ్ళకైతే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ సఫిషియెంట్ సీట్ అయితే ఉంది. పెద్ద హైట్ కూడా ఉండదు. 785 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. 5.4 ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసి యాప్ట్గా సూట్ అవుతుంది. చక్కగా ఎక్కి కూర్చోవచ్చు. లెగ్స్ కొంచెం బ్యాక్వర్డ్కి అయితే వెళ్తాయి అన్నమాట. అదే అంత డిస్కంఫర్ట్ అయితే ఉండదు. ముందుకు జరిగి కూర్చున్నా, వెనక జరిగి కూర్చున్నా మీకు రిలాక్స్డ్గా కూర్చునే సీట్ పొజిషన్ అయితే ఉంటుంది. సీట్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మంచిగా ఇంప్రెస్ అయితే అవుతారు. సీట్ వైజ్ అయితే ఫ్యామిలీ కోసం కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, చక్కగా ఆరామ్సే మీరు లాంగ్ రైడ్కి వెళ్ళాలన్నా సరే వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి స్ప్లిట్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పల్సర్ ఇంత లెజెండరీ వెహికల్గా మారడానికి హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. ఒకనొక టైంలో అంటే 90sలో ఈ హ్యాండిల్ బార్కి చాలా పెద్ద క్రేజ్ అయితే ఉండేది. చాలా మంచిగా అయితే ఫోర్స్ కొట్టేవాళ్ళు అనమాట. దీని మీద ఇట్లా ముందుకు పడుతూ నాకైతే గుర్తుంది ఇప్పటికి కూడా. అలాగే దీంట్లో మనకి యూజీ మోడల్ కాబట్టి ఇది మనకి సెమీ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికి టాకోమీటర్ కనిపిస్తూ ఉంటుంది. స్పీడోమీటర్ వచ్చేసరికి డిజిటల్గా కనిపిస్తూ ఉంటుంది. రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. లిమిటెడ్ ఫీచర్సే ఉంటాయి. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ బ్లూటూత్లు, ఈ కనెక్టివిటీలు ఇవన్నీ రియల్ టైంలో మేము పెద్దగా యూస్ అబ్బా అనుకునే వాళ్ళకి కాస్ట్ కటింగ్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ని అయితే ఇంకా ఉంచడం చాలా మంచి విషయం. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. దీన్ని నొక్కడం ద్వారా దీంట్లో ఉండే ఫీచర్స్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, అలాగే హై బీమ్, లో బీమ్ కావచ్చు. అలాగే మనకి ఏబిఎస్ కనుక ఆన్ అయి ఉందా లేదా తెలుసుకోవాలంటే అక్కడ కూడా మనకు ఒక సింబల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది ఆతృతగా వెతుకుతూ ఉండొచ్చు 2025లో హెడ్ ల్యాంప్ వైజ్ ఏం చేంజెస్ రాలేదని చెప్పి. ఇవన్నీ పెంచుకుంటా పోతే ఈ వెహికల్ ప్రైస్ పెరుగుతుంది. అందుకే ఇలాంటి లెజెండరీ వెహికల్స్ని అయితే కదిలించరు. హెడ్ ల్యాంప్ కావాలి, అది నాకు కాస్త స్పోర్టియర్గా కావాలి,
సో నేను ఫ్యామిలీని దించేసిన తర్వాత నా పర్సనల్ యూసెస్ కోసం ఒక మంచి బైక్ కావాలంటే మీకు ఇది కావాల్సిందే. బజాజ్ నుంచి పల్సర్ N150 ఉంది, దాన్ని తీసుకోండి. హెడ్ ల్యాంప్ డిజిటల్ ఉంటుంది, స్పోర్టియర్గా ఉంటుంది, కొంచెం వైట్ టైర్స్ ఆఫర్ చేస్తారు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ గురించి పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి, అలాగే హాలోజన్ బల్బ్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ వస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి, అవి కూడా హాలోజన్ బల్బే. ఇక ఫ్రంట్లో 31mm టెలిస్కోపిక్ ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి సస్పెన్షన్ సరిపోతుందిలేండి, సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రంట్లో మనకు వచ్చేసరికి 80/100 సెక్షన్ టైర్, 17" టైర్, 5 స్పోక్ అలాయ్ వీల్స్, అలాగే మనకి ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 260mm డిస్క్ బ్రేక్ ఉంది, అలాగే సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. బ్రేక్ అయితే మాత్రం ఫ్రంట్ బ్రేక్ అయితే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. సో ఫ్రంట్ బ్రేక్ లివర్ని మొత్తం పట్టేసుకున్నా మీకు బండి స్కిడ్ అవటాలు పడిపోవటాలు అయితే ఏమి ఉండదు. సో సరిపోతుంది, ఈ వెహికల్ వెయిట్కి ఇది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కనుక గమనించినట్లయితే ఇది మనకి 100/90 సెక్షన్ టైర్ అనమాట. సేమ్ అంటే 130mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది స్టాండర్డ్. సో దీంట్లో మీకు డ్యూయల్ డిస్క్ వేరియంట్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ కూడా ఉంటుంది. సో నాకు తెలిసి అది వేస్ట్ అనమాట. అంటే నేను ఏమంటున్నానంటే దాన్ని తీసుకున్నప్పుడు N150 తీసుకోండి, సో ఇంకా స్పోర్టియర్గా ఉంటుంది. స్పోర్టియర్ కోరుకునే వాళ్ళు అయితే కంప్లీట్గా దీంట్లో స్ప్లిట్ సీట్ని వదిలేసి N150కి వెళ్ళండి. సో ఇదైతే మాత్రం సో మీకైతే స్టాండర్డ్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. సో ఇది డ్యూయల్ ఛానల్ ABS అనుకోవద్దు, ఇది మీకు RLP సెన్సర్ అనమాట. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్, ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లేకుండా ఇది మిమ్మల్ని ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం 100/90 కాబట్టి రేడియల్ టైర్ కాబట్టి చాలా ఈజీ టు రోల్ అన్నమాట. సో పెద్ద కష్టపడదు, దానివల్ల ఇంజన్కి స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి బెటర్ మైలేజ్ మీరైతే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మైలేజ్ గురించి మాట్లాడాలి. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది మీరు ఒక 45 to 60 బిలో నడిపించుకుంటే 55 kmpl వస్తుంది. సో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక 50 కిలోమీటర్లకి అయితే తగ్గదు. మంచి మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది మైలేజ్ రావాలా వద్దా అనేది, కంప్లీట్గా మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక చైన్ పాకెట్స్ అనేవి సీల్ చేస్తుంది కాబట్టి పెద్దగా మెయింటెనెన్స్ అయితే తీసుకోవద్దండి, మీరు వరీ అవ్వద్దు. అలాగే ఇక్కడ మనకి ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది, శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ సస్పెన్షన్తో ఆఫర్ చేస్తున్నారు. సో మీకు ఏదైతే ఈ సస్పెన్షన్ ఉందో చాలా బాగుంటుంది, మీరు వరీ అవ్వద్దు. మోనోషాక్ లేదే, మోనోషాక్ అయితే బాగుంటుంది అలా ఏమొద్దు, బాగుంది సస్పెన్షన్. నేనైతే ఆల్రెడీ రైడ్ చేశాను, ఇప్పుడు నేను రైడ్ చేస్తూ కూడా మాట్లాడతాను. చాలా విషయాల గురించి మనం గోప్రో వ్యూలో డిస్కస్ అయితే చేద్దాం. బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం వరీ ఏం అవ్వద్దు. బజాజ్ నుంచి అప్ టు ద మార్క్ బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తుంది. వాల్యూ ఫర్ మనీ వెహికల్, కమ్యూటర్స్కి, ఫ్యామిలీ కోసం చూసే వాళ్ళకి, ఆ పల్సర్ మ్యానియన్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ లెజెండరీ ఐకానిక్ పల్సర్ అనమాట. హ్యాపీగా కొనేయచ్చు. నెక్స్ట్ మనం గోప్రో వ్యూలో క్లియర్గా దీని గురించి రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇంకా మిగతాదంతా అటు చూసుకుందాం. అరే ఏంటి స్క్రీన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారా? సో మంచిగా గోప్రోలో హైపర్ వ్యూ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆఫ్ రోడింగ్లో టెస్ట్ చేశాను బండిని. ఎక్కడ చేయదగిలిందో తెలియదు, గోప్రోలో టైం ల్యాబ్స్కి వెళ్ళిపోయింది అనమాట. చాలా అంటే చాలా చిరాకు, కోపం వచ్చింది అవుట్పుట్ చూడంగానే. సో నాకు ఇంకా ఆప్షన్ లేదు. ఎనీవేస్ నేను ఏం మాట్లాడానో నేను మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను, ఎలా రైడ్ చేసానో దీని అనే దాని గురించి. ఒక్కసారికి అడ్జస్ట్ చేసి చూడండి. రేపు పల్సర్ 220F వస్తుంది, మంచిగా విజువల్స్ అయితే ఉండే అన్నమాట. సో ఎనీవేస్ ఈ వెహికల్ నేను ఆఫ్ రోడ్లో టెస్ట్ చేశాను. సో కంప్లీట్గా నేనైతే గలుగు రోడ్స్ మీద అండ్ మట్టి రోడ్లు, ఆఫ్ రోడ్ మీద నేను దీన్ని చాలాసేపు చెక్ చేశాను. సో నేను ఎందుకు చెక్ చేశానంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్, అలాగే రోడ్ గ్రిప్, బ్రేకింగ్ ఎలా ఉందో చూద్దామని. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సస్పెన్షన్ అయితే యావరేజ్గా ఉంది, మరీ టూ సాఫ్ట్ లేదు, అందుకని హార్డ్ లేదు, యావరేజ్గా ఉంది. డబుల్స్ ఎక్కినప్పుడు ఇంకొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. సో సింగిల్గా వెళ్ళేటప్పుడు కొంచెం వెయిట్ ఉంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అనమాట. ఇక ఆఫ్ రోడ్లో అయితే మాత్రం ఫ్రంట్ సస్పెన్షన్ 31mm కదా, కొంచెం లిటిల్ డిస్కంఫర్ట్ అయితే ఉంది, అంత హెవీ స్మూత్నెస్ అయితే నాకేం అనిపించలేదు. ఇక రోడ్ గ్రిప్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి ABS లేదు కదా, సడన్ బ్రేక్స్ రెండు పట్టుకుంటే బ్యాక్ సైడ్ స్కిడ్ అవుతుంది. ఫ్రంట్లో అయితే మాత్రం సింగిల్ ఛానల్ ABS, ప్రాపర్ బ్రేకింగ్ అయితే పడుతుంది అనమాట. సో 30% బ్యాక్ సైడ్ బ్రేక్, 70% ఫ్రంట్ బ్రేక్ పట్టుకోండి, కంప్లీట్ బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి టైర్స్ యొక్క రోడ్ గ్రిప్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైరే ఉంది కాబట్టి మీరు సడన్ బ్రేక్స్ కొంచెం వంచి తిప్పేటప్పుడు అట్లా కొట్టొద్దు, ఎందుకంటే స్కిడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మనకి మైలేజ్ సెంట్రిక్ టైర్స్ కాబట్టి మీరైతే మాత్రం ఆ పని చేయొద్దు. ఇక హైవే మీద టాప్ స్పీడ్ చెక్ చేయడానికి అయితే వచ్చాను. గేర్ బాక్స్ గురించి మాట్లాడతాను ఫస్ట్. గేర్ బాక్స్ అయితే మాత్రం లిటిల్ హార్డ్ అనిపించింది, అంత సాఫ్ట్గా అయితే అనిపించలేదు. ఇక సెకండ్ థర్డ్ గేర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా దీన్ని సర్వీస్లో ఏమన్నా వెళ్ళిపోతాయో నాకైతే తెలియదు, కానీ లిటిల్ హార్డ్ అయితే ఉంది. బిఫోర్ దట్ నేనైతే 220F రైడ్ చేశాను, చాలా స్మూత్ అనిపించింది. కొంచెం గేర్ బాక్స్ అయితే మాత్రం ఆప్టిమైజేషన్ అయితే జరగాలని నాకైతే అనిపించింది. ఇక పవర్ అయితే మాత్రం 14 PS పవర్ కదా, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది, నోట్ చేశాను. సో ఇంజన్ కూడా చాలా ప్రాపర్గా రెస్పాన్స్ అయితే అవుతుంది, అండ్ ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది, అండ్ రిఫైన్డ్ ఫీల్ అయితే కలిగింది అనమాట. ఎగ్జాస్ట్ కూడా చాలా క్రిస్పీగా బాగుంది, ఎగ్జాస్ట్ నోట్ కూడా వినడానికి. అండ్ 13.25
125 Nm టార్క్ ఏదైతే ఉందో అదైతే మాత్రం ఇనిషియల్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఆ పుల్లప్ అయితే ఉంది. సో టాప్ స్పీడ్ వచ్చేసరికి ఒక 115 కిలోమీటర్ల వరకు అయితే మ్యాక్సిమం వెళ్ళొచ్చు. ఇక వైబ్రేషన్స్ గురించి అయితే మాత్రం 70 నుంచి 90కి మధ్యలో లిటిల్ వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో 90 దగ్గర అయితే మాత్రం మీకు అంటే 90 నుంచి 100కి వెళ్ళేటప్పుడు కొంచెం అనిపిస్తాయి అన్నమాట. నాకు తెలిసి ఇది అయితే మాత్రం 75-70 దగ్గర అయితే బెస్ట్ క్రూజర్ అయితే అవుతుంది. సో మీరు ఈ వెహికల్ని అంతా కూడా రైడ్ చేసుకోవద్దు. ఇదైతే మాత్రం మీకు ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అయితే అవుతుంది. సో హ్యాపీగా అయితే మీరు ఒక మంచి మైలేజ్ కోసం దీని అయితే తీసుకోవచ్చు. సీటింగ్ పోస్టర్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడ డిస్కంఫర్ట్ లేదు. అలా చక్కగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. అలాగే హ్యాండిల్ బార్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. సో మెయిన్ విషయాల గురించి అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఇది ఈరోజు వీడియో. సో అన్ఫార్చునేట్లీ జరిగింది. ఇంకోసారి జరగకుండా చూసుకున్నాను. బాయ్.